మార్చడం అనేది మనం చూడగల శారీరక స్వస్థత అద్భుతం కంటే గొప్పదని చెప్పొచ్చు. చూడండి, గుడ్డివానికి కళ్ళు వస్తే అనుకుంటాము ఎంత అద్భుతం. అయితే నేను చెప్తాను, దేవుడు నాలో చేసింది మరింత అద్భుతమైంది. గతంలో ఎలా ఉండేదాన్నో చూసి ఇప్పుడు ఎలా ఉన్నానో చూస్తే, నా జీవితంలోని మార్పును చూస్తే, నా మనసులోనిది, నా వైఖరిలోనిది, ఒక పనికిరాని మనిషి నుంచి వ్యర్థంగా మాట్లాడడం, సణుక్కోవడం, ఫిర్యాదులు చేసే స్త్రీ, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేది, అయితే జీవితంలో ఫలమే లేదు. స్త్రీ నుండి రోజు ప్రజలకు మంచిని చేస్తూ సువార్తను బోధించే అవకాశం కలగడం అనేది నాకు గొప్ప అద్భుతాల్లో ఒకటి. నాకు తెలుసు మీ జీవితంలోనూ అలాంటి అద్భుతాలని పొందుతున్నారు. బహుశా అదే విధంగా కాదు. అయితే దేవుడు మనల్ని క్రీస్తులా మార్చడం, ఆయన స్వరూపంలోనికి నిజంగా దేవుని అద్భుతమే. అది నిజం. మరింత ఉత్సాహపడాలి క్రీస్తులో నూతన సృష్టి అయినందుకు ఇప్పుడు ఉన్నట్లుగా కాకుండా. ఆమేన్. 2 కొరింథీ 5:17 ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పూర్తిగా నూతన సృష్టి. నాకు అది ఇష్టం, పూర్తిగా నూతన సృష్టి అనే పదం. పాతవి గతంలోని నీతి, ఆత్మీయమైన దశ గతించెను, ఇదిగో ఇప్పుడు కొత్తవి ఆయను. ఇప్పుడు ఒక విషయం పైన మీరు గమనం ఉంచాలి. ఈ సందేశం అంతట్లో దాన్ని చూడండి. చెప్తుంది పాత దశ అనేది, అందరూ చెప్పండి, అనేది గతించెను, కొత్త వాయను చెప్పండి, ఆయను. రండి చూడండి. బహుశా చాలాసార్లు మనం మన టైంని ముందే పొందిన దాని కొరకు వెచ్చిస్తాం.